తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. మాతాజీతో మాట్లాడదాం. వినాయక చవితి గురించి ఎన్నో అరుదైన విషయాలు, ముఖ్యమైన విషయాలు మాతాజీ మాటల్లో విని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, వినాయకుడికి ఎటువంటి నైవేద్యాలు, ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పించాలో తెలియచేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ఇవన్నీ చెప్పిన తర్వాత ముందు ఒకటి చెప్పుకుందాం. నివేదనలు ఏవైనా సరే ఆవిరితో చేసినవి మాత్రమే పెట్టాలమ్మా. అది 21 కానీ 11 కానీ ఎంతైనా పర్వాలేదు సంఖ్య. అంటే ఒక రకం 11 అంటే నివేదనలు ఏమేమి ఉన్నాయి? ఉండ్రాళ్ళు, కుడుములు, జిల్లేడికాయలు, కొబ్బరి లౌజు. అంటే జిల్లేడికాయల్లో కొబ్బరి లౌజు ఎలాగా చేస్తాం కదా, ఏవైనా సరే నూనెతో తయారు చేసేటటువంటి పదార్థాలు కాకుండా పులిహార కూడా చేయరమ్మా. ఇప్పుడు చేస్తున్నారు కానీ మా చిన్నప్పుడైతే పులిహార కూడా చేసేవారు కాదు. ముఖ్యంగా జిల్లేడు, ఉండ్రాళ్ళు అంతే. ఇవే చేసేవారు మా చిన్నప్పుడు. పాయసం చేసేవారు కాదు, క్షీరాన్నం చేసేవారు కాదు, ఏమీ లేవు. ఇప్పుడు అంతా మనం ఎక్కువ చేసుకుంటున్నాం కానీ కేవలము ఆవిరితో, మళ్ళీ చెప్తున్నా, ఆవిరితో ఉడికించినటువంటి పదార్థాలు మాత్రమే. ఇది ఎందుకో కూడా చెప్తాను. ఇదే కాలం వర్షాకాలం. మామూలుగానే తొందరగా అరగదొకటి, రకరకాల బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉంటాయి. ఆవిరితో ఉడికించినవి మాత్రమే శ్రేష్టం కదా తినడానికి కూడా. భగవంతుడికి కూడా మనం శ్రేష్టమైనవే తినిపిస్తాం కదా. అందుకని నూనెలో గోలించినవి కాకుండా కిలోలు నూనె పోయకుండా. అంటే గారెలు అలాంటివి కూడా వండరమ్మా. అసలు గారెలు మా ప్రాంతాల్లో అయితే పండగలకు వండరు. ఓన్లీ ఆబ్దికాలకి, ఏదైనా ఎప్పుడైనా సరదాగా అల్లుళ్ళు వస్తే టిఫిన్కి ఏదో వాడతారు తప్ప పూజలకు వండరు. మా ఇంట్లో వండరు ఇప్పటికీ. ఏదో ఇప్పుడు ఇంకా మనకి చేసే ఓపిక ఉండి చేస్తున్నాం కాబట్టి, కానీ మామూలుగా అయితే చేయరు. ఆవిరితో ఉడికించినటువంటి మాత్రమే 21 లేదా 11 నివేదన చెయ్యాలి. అంటే కొంతమంది శనగలు నానబెట్టి తాలింపు వేసి పెడుతూ ఉంటారు. అది కూడా కొద్దిగా నిన్న అడిగితే అది కూడా చేసేవారు కదా, ఇప్పుడు పెడుతున్నారు కదా. ఉల్లిపాయ వెల్లుల్లి లేని సాత్వికమైన వంటి నివేదన, ఇవి శ్రేష్టం. శక్తి కొలది బియ్యపిండి తెచ్చుకుని చక్కగా 5 రకాల పళ్ళు పెడుతూ ఉంటారు కొంతమంది. లేదా 11, 21, 5 కూడా పెట్టచ్చు. 5 కూడా పెట్టచ్చు. మీ శక్తి కొలది అమ్మా. నివేదనలు అంటే ఏవి చేసినా నూనె అంటుకొని పదార్థాలు చేయండి. నెయ్యిని ఉపయోగించవచ్చు అమ్మా. నెయ్యి ఉపయోగించచ్చు. అది కూడా గోలించకుండాను, ఇట్లా గోలించొద్దు, తయారు చేయడానికి మాత్రమే. కొబ్బరిలో చేస్తామమ్మా. కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుంటాం, దాంట్లో వేస్తాం, బెల్లం వేస్తాం. బెల్లం ఆయనకి ఇష్టం, బెల్లంతో చేస్తుంది కదా. నేను కొబ్బరి ఆయనకి ఇష్టం. నేను కొబ్బరిలో ప్రత్యేకంగా చేస్తారు. ఈ పూర్ణాలు, గారెలు ఇవన్నీ వినాయక చవితికి చెయ్యరు. కొన్ని ప్రాంతాల్లో పాలల్లో ఉండ్రాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఇట్లా ఉండ్రాళ్ళ పాయసం అంటూ ఉంటారు. పాలతాలికలు అంటూ ఉంటారు కొంతమంది. ఇట్లా వారి ప్రాంతాలు, అవి కూడా నూనెలో లేనివే ఉంటాయి చూడండి. ఉడికించినవే ఉంటాయి ఎక్కువగా. ఆవిరిలో ఉడికించేసి పెసరపప్పు వేసేసి చేస్తారు. అలాంటివే శ్రేష్టం అమ్మా. అలాంటివే శ్రేష్టము, అలాంటివే నివేదన చేయండి. ఏదైనా ఎక్కువ సమయం పూజకి కేటాయించుకోండి. చక్కగా జపము, లేకపోతే ఇంకా శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకైతే తర్పణం చాలా ఇష్టం ఆయనకి. చతురావృతి తర్పణం అని ఉంటుంది గణపతిది. ఆ చతురావృతి తర్పణం చేసుకోవడం కానీ చాలా శ్రేష్టం. ఏదైనా గణపతి హోమం చేసుకోవడం కానీ, ఇట్లా ఆయనకి ఎక్కువ సమయం పూజకి గణపతికి కేటాయించి అక్కర్లేని వాటికి తక్కువ చేసుకోండి. అది ఒక రకంగా చెప్పాలంటే సులువే. అది అక్కడ అలా అవుతూ ఉంటుంది. ఈ లోపు ఇంకా పనులు కూడా చేసుకుంటూ త్వరగా అయిపోతుంది. అటుకులు కూడా పెడతారు కదమ్మా. పెడతారు, కొన్ని ప్రాంతాల్లో పెడతారు. అవి కూడా నానబెట్టేస్తే నూనెతో పని ఉండదు. అటుకులు, బెల్లం, అటుకుల పాయసం కూడా చేస్తారు. అటుకుల పాయసం కూడా చేస్తారు. పాయసం అంటే ప్రత్యేకించి సేమియా కానీ బియ్యం పాయసం కానీ చేయరు మరి గణపతి నవరాత్రుల్లో. ఇక వారి సాంప్రదాయాలను బట్టి చేస్తున్నారమ్మా ఇప్పుడు. కానీ మాత్రం నూనెలో ఇట్లా దేవి గోలించిన మాత్రం పెట్టకండి. చక్కగా కుడుములు, ఇంకా అంతకంటే అంతే కదా. అలా శ్రేష్టంగా చక్కగా ఉండ్రాళ్ళు చేసామంటే పెద్ద ఉండ్రం చేసి పెట్టండి ఆయనకి. ఎంత సంతోషపడతాడు. అది మీ పిల్లలకు ప్రసాదంగా ఇవ్వండి. ఇట్లా ఉండ్రాళ్ళు విశేషమైన ఉండ్రాళ్ళు మా భాషలో జిల్లేడికాయలు అంటారు, మరి ఇక్కడ ఏమంటారో మోదకాలు అంటూ ఉంటారు కొంతమంది. అలాంటివే నివేదన చేసుకోండి. కానీ కొబ్బరికాయ అంటే ఆయనకి చాలా ఇష్టం అమ్మా. కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి. ఎందుకంటే దీనికి ఎందుకో కూడా నేను చెప్తాను.
కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? కొబ్బరికాయ ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. పూర్ణ ఫలమే కానీ ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. రాయిలా గట్టిగా ఉంటుంది. ఎంత గట్టిగా కొడితే పగులుతుంది అది? నీ బుర్రలో అహం అంత గట్టిగా ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, జ్ఞానాన్ని, సంపదని, ఆనందాన్ని కూడా ప్రసాదించేటటువంటి దేవుడు కదా. నీ అహంకారాన్ని ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర వదిలేస్తావు ఇవన్నీ ఇస్తాడు. కొబ్బరికాయ కొట్టండి, ఆయనకి ఇష్టం. ఇదే నైవేద్యం. శక్తి లేదు మాకు అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే బెల్లం ముక్క ఒకటి పెట్టినా ఇంకా ప్రీతి, చెరుకు ప్రీతి ఆయనకి. చెరుకు ముక్కలు పెట్టచ్చు. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అంతేగాని నూనెలో దేవుళ్ళని అయితే పెట్టద్దు. అమ్మా, గర్భిణీ స్త్రీలు వినాయక వ్రతం ఆచరించవచ్చా? ఒకవేళ చేయొచ్చు అని అంటే కనుక ఏ నెల వరకు వాళ్ళు చేయొచ్చు వివరించండి. 6వ నెల వరకు పర్వాలేదమ్మా. 7వ నెల నుంచి ఎటువంటి పూజలు చేయక్కర్లేదు. చేయకూడదని కాదు, చేయక్కర్లేదు. ఎందుకంటే అలసిపోతారు కదమ్మా, పూజ కొంగోవాలి, లేవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి శిశువు యొక్క రక్షణార్థం. ఎందుకంటే 7వ నెల నుంచి 9వ నెల వరకే బరువు పెరుగుతారు లోపల పిల్లలు. అందుకని పూర్తిగా వారికి రెస్ట్ ఇస్తూ ఉంటారు. అందుకే 7వ నెలలోనే శ్రీమంతం చేసి తీసుకొస్తూ ఉంటారు పుట్టింటికి. ఎందుకు అంటే అందుకే శిశువు యొక్క పెరుగుదల కోసం ఇవన్నీ మనకి పెట్టింది. 6వ నెల వరకు చేసుకోవచ్చు. 7వ నెల వస్తే మాత్రం చేయకూడదు. వారు మాత్రమే చేయకూడదు. వారు భర్త చేసుకోవచ్చు. వీళ్ళు వ్రతం చూడొచ్చు, వినొచ్చు, చేయకూడదు అంతే. అలాగే మా కోడలు కడుపుతూ ఉందండి, లేకపోతే మా అమ్మాయి కడుపుతూ ఉందండి, మేము వ్రతం ఆచరించవచ్చా, ఇంట్లో వినాయక చవితి చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. లక్షణంగా చేసుకోవచ్చు. ఆ వంక పెట్టి మానేయకండి, చేసుకోవచ్చు, పర్వాలేదు. అలాగే ఇంకొక సందేహం అమ్మా, చెప్పండి అమ్మా. ఇంట్లో ఇప్పుడు మిగతా స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా అడ్డంకి ఉంది అని అంటే కనుక, ఇప్పుడు భార్యకి అడ్డంకి ఉందంటే కనుక భర్తే అన్ని చూసుకుని వ్రతం చేయొచ్చా? చెయ్యాలి. ఆ 3 రోజులు ఆవిడ నివతలు కూర్చోబెట్టాలి. కలిపడం మాత్రం కలపకూడదు, సమస్య లేదు అందులో. బహిష్టు రాగానే బయట కూర్చోబెట్టండి. పండగ ఇంకా 4 రోజులు ఉందనగా వస్తే అప్పుడు కూడా కూర్చోబెట్టండి అమ్మ. పూజల సమయాల్లో కూడా కూర్చోకుండా మీకు కూడా రెస్ట్ దొరుకుతుంది. కూర్చోబెట్టండి. ఆ సమయంలో చక్కగా కొబ్బరికాయ కొట్టో పండో నివేదన చేసి వినాయక చవితి మానవద్దు. ఆ కథలోనే చెప్తారు కదమ్మా, చవితి చంద్రుడిని చూడొద్దని. అలాగే ఇంకోటి ఒకటి వస్తూ ఉంటుంది, వినాయక చవితి ఆ రోజు చేసుకోకపోతే మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చా? వినాయక చవితి నాడే చెయ్యాలమ్మా. చవితి చంద్రుడిని చూడకూడదు కదా మనం చేసేది. కృష్ణుడు అంతటి వాడికే నీలాపనిందలు తప్పలేదు. ఆ రోజు కుదరకపోతే వేరే చేసుకోవాలని ఏం లేదు. వినాయక ఏ రోజు పాటించాల్సిన ఆ రోజే పాటించాలి. అడ్డంకులు వస్తున్నాయని ఆపొద్దని అంటారు. అవకాశం ఉంది అన్నప్పుడు చేసుకోవాల్సిందే. వినాయక చవితి నాడే చెయ్యాలి. అది ఖచ్చితంగా అది ఆచరించుకోవాలి. అడ్డంకులు ఉన్నాయని ఇబ్బంది పడదు. మా వితంతువులు ఈ వినాయక వ్రతాన్ని ఎలా ఆచరించాలి? వీరికంటూ ఏమన్నా నియమాలు ఉన్నాయా? ఏమీ లేవు. గణపతి పూజకి నియమాలు ఏంటమ్మా? భక్తి, శ్రద్ధ. జీవితంలో విఘ్నాలు వితంతువులకు కూడా ఉంటాయిగా. అందరికీ వాళ్ళకి తొలగిపోవాలంటే వాళ్ళు చక్కగా గణపతి పూజ చేసుకోవచ్చు. ఎటువంటి కలశం పెట్టడం, విగ్రహం కలశం వాళ్ళ ఆనవాయితీ అమ్మ. పాలవెల్లి కట్టుకోవచ్చు, విగ్రహం పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. మరి చవితి నాడు చక్కగా పూజ చేస్తూ ఉంటారు. సులువుగా స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏదన్నా మంత్రం వివరించండి. మీకు వస్తే గణపతి అధర్వ శీర్షం అని ఉంటుంది, అది చదువుకోండి, చాలా విశేషం. తర్వాత గణపతి పంచరత్న స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోండి. తర్వాత ఓం గణపతయే నమః అనే నామాన్ని పఠిస్తూ చక్కగా పూజ చేసుకోండి. మాకు పెద్దగా శ్లోకాలు రావండి అనుకునే వాళ్ళు ఓం గణపతయే నమః ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఎన్నిసార్లమ్మా అలా చేస్తూ ఉండండి. 21 సార్లు చేయండి. 21 సార్లు ఎంత 108 సార్లు చేసినా చాలా తొందరగానే అయిపోతాయి కదా. ఇక పెద్ద పెద్ద మంత్రాలు కావాలి అంటే గురువుల దగ్గరికి చక్కగా వెళ్ళండి, వారిని అడిగి తెలుసుకోండి, తీసుకొని చేయండి. ఎందుకంటే శబ్దం తరంగాల ద్వారా మీ చెవిలోకి వెళ్ళాలి ఉపదేశ మంత్రం. అందుకే దాన్ని బీజాక్షరములు అంటారు. బీజము అంటే ఏంటి? విత్తనం. ఆ విత్తనం పడాలి కదా లోపల. అందుకని మనంతటా మనం విత్తనం నాటుకోలేంగా. అవును, భూమిలో కూడా మనం వెళ్ళి నాటితేనే, మనకు కూడా గురువు నాటితేనే వృక్షం అవుతుంది. ఇలా కాకుండా ఓం గణపతి నమః అనే మంత్రాన్ని అందరూ చేసుకోవచ్చు, పఠించవచ్చు. వ్రతకల్పం అని అంటే కనుక పుస్తకం ఎలాగా ఉంటుంది కాబట్టి అవి చదువుకుని తర్వాత ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చుని 21 సార్లు చేసుకున్నా చాలా.
అలాగే ప్రత్యేకంగా చూస్తామమ్మా, పిల్లలు ఉంటే ఇంట్లో మీ పుస్తకాలు తెచ్చుకొని గణపతి దగ్గర పెట్టుకోండి అని చెప్పి అవి కూడా ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసి అక్కడ అన్ని పెడుతూ ఉంటారు. మొత్తం ఇంటి దగ్గర అన్నిటికీ బొట్లు పెడుతూ ఉంటారు, గంధం కుంకుమ బొట్లు, స్వస్తికేస్తూ ఉంటాం, స్వస్తిక్, ఏటీఎం కార్డ్స్ పెడుతూ ఉంటాం, అన్ని పెడతారు. ఎందుకమ్మా విశేషం ఏంటి అసలు? విద్యలకి మూలం ఆయనే కదమ్మా. అందుకే చూడండి, భారతం మీరు పాత పుస్తకాలు చూస్తే వ్యాసుడు వారు చెప్తుంటే గణపతి రాస్తూ ఉంటారు. అంటే ఆ ఛందస్సు ఏంటి, ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఇవన్నీ ఆయనకి తెలుసు, ఆయన చెప్పగలడు. అందుకని విద్యా గణపతి. అలాగే లక్ష్మీ గణపతి కాబట్టి ఏటీఎం కార్డులు, చెక్ బుక్లు పెడుతూ ఉంటాం, అకౌంట్ బుక్స్. లక్ష్మీ గణపతి కాబట్టి గణపతికి చాలా రకాల గణపతులు ఉన్నాయి కాబట్టి అన్ని ఆయన ఎందులో అయినా విఘ్నాలు రాకుండా చూడు తండ్రి అని ప్రార్థిస్తూ, అటు విద్యలో కానీ, ఇటు ఆర్థికంగా కానీ, చక్కగా శారీరకంగా కానీ, మానసికంగా, ఏ పూజల్లో కానీ ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలి అని చెప్పి పూజ చేస్తుంటారు. అందుకే శ్రీ విద్యోపాసనలో మొదటగా ఏం చెప్తారు తెలుసా? మంత్రం గణపతి మంత్రం. అందులో కూడా విఘ్నాలు రాకూడదు, గణపతి మంత్రంతోటే మొదలు. అందుకని అన్నిట్లోనూ ఆయనే ప్రథమం. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. నమస్తే అమ్మా.